మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ముగ్గురికి నోటీసులు. పుట్టా మహేష్, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవికి నోటీసులు. 45 రోజులు రీహాబిలిటేషన్ సెంటర్ కు వెళ్లమని హామీ. పుట్టా మహేష్ కు టీడీపీ షోకాస్ నోటీస్ జారీ. డ్రగ్స్ ఆరోపణలపై 5 రోజుల్లో వివరణ ఇవ్వాలి, లేదంటే చర్యలు తీసుకుంటామన్న పల్లా శ్రీనివాస్. డ్రగ్స్ మానవులను రాక్షసులను చేస్తాయి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలా చెయ్యొద్దు. బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందన్న కేటీఆర్. డ్రగ్స్ టెస్టులు మనతోనే ప్రారంభిద్దాం. ముందుగా నేనే రక్త నమూనాలు ఇస్తా. అందరికీ డ్రగ్స్ టెస్టులు చేయాలన్న అనిరుద్ రెడ్డి. రోహిత్ రెడ్డిని పాపాలు వెంటాడుతున్నాయి. బీజేపీని బదనాం చేయాలని ఈ ఫామ్ హౌస్ లో కుట్ర చేశారు. డ్రగ్స్ ముఠాలకు రేవంత్ గుంపు మేస్త్రి అని గువ్వల ఆరోపణలు. డ్రగ్స్ కేసులో ఎంపీ దొరకడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. పుట్టా మహేష్ ఎంపీ సభ్యత్వం రద్దు చేయాలి. కారుమూరి నాగేశ్వరరావు డిమాండ్. తెలంగాణలో 22న రైతు భరోసా మొదటి విడత నిధులు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో రిలీజ్ చేయనున్న రేవంత్. భట్టి తుమ్మలతో చర్చించిన సీఎం. ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందు. పాల్గొన్న సీఎం రేవంత్, ఓవైసీ. అసరుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చామన్న ముఖ్యమంత్రి. సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఇఫ్తార్ విందు. పాల్గొన్న మంత్రులు ఉత్తమ్, దామోదర, కోమటిరెడ్డి. భారీగా హాజరైన స్థానిక ముస్లింలు. ప్రజల తరపున కేసీఆర్ కి నా విజ్ఞప్తి. అసెంబ్లీకొచ్చి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి. బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా ఇచ్చామన్న కోమటిరెడ్డి. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. ఈ నెల 20న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి. హామీలు, అభివృద్ధి పనులకు కేటాయింపుల్లో ప్రాధాన్యత. బీజేపీ కార్యాలయంలో ఎల్పీ సమావేశం. రామచంద్రరావు అధ్యక్షతన భేటీ. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. ఉద్యోగులను రోడ్లపై తెచ్చిన ఘనత రేవంతే. రిటైర్డ్ పెన్షన్ బెనిఫిట్ రాక చాలా మంది చనిపోయారు. వారి చావుకు రేవంతే కారణమన్న హరీష్ రావు. మధు యాష్కితో వేం నరేందర్ రెడ్డి భేటీ. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ. కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఇద్దరు నేతల మధ్య చర్చ. రేపు అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ. రేపు ఆవిష్కరించనున్న సీఎం చంద్రబాబు. స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ గా నామకరణం. విశాఖ మెట్రో ప్రాజెక్టును కేంద్రం పరిశీలిస్తోంది. విశాఖలో సెమీ రింగ్ రోడ్ నిర్మాణం చేస్తాం. హడ్కో వర్క్ షాప్ లో మంత్రి నారాయణ కామెంట్స్. తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్. బెంగాల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో పోలింగ్. మే 4న కౌంటింగ్. అసోం, కేరళం, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న పోలింగ్. 6 రాష్ట్రాల్లో 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు. అన్ని రాష్ట్రాల్లో మే 4న ఫలితాలు. సిబిఐ విచారణకు హాజరైన విజయ్. కరూర్ తొక్కిసలాట ఘటనపై ఎంక్వైరీ. ఢిల్లీలో ముగిసిన విచారణ. కాంచీరామ్ కు భారతరత్న ఇవ్వండి. బీఎస్పీ వ్యవస్థాపకుడి సేవలు గుర్తించండి. ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ. కాకినాడ జిల్లా ఊరకొండలో పులి భయం. ప్రత్తిపాడు నియోజకవర్గంలో టైగర్ సంచారం. పరిసర గ్రామాల ప్రజలకు అధికారుల హెచ్చరికలు.